Hari Om, good evening, Namaste. Welcome to online and offline yoga instructors course conducted by Swami Vivekananda Yoga, Manchiryal, Telangana, India, which is affiliated to Vyasa, a part of S Vyasa Yoga University, Bangalore. Today, very important session for yoga instructors course, that is 8-step method of asana teaching, very scientific teaching in asanas. योगा ही जीवन का एक आधार है। संग चलो बढ़ते रहो, योग सभी करते रहो। Before our session, start with prayer. ओम सहनो भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ఈ రోజు మనం 8-step method of asana teaching, very scientific asana teaching. It's scientifically proved. అంటే ఈ మెథడ్ ప్రకారంగా మనం ఆసనాస్ టీచ్ చేస్తే స్టూడెంట్స్కి తొందరగా అర్థమవుతుందట. ఈ 8-step మెథడ్లో ఫస్ట్ స్టెప్లో 7 పాయింట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే నేమ్ ఆఫ్ ద ఆసన. నేమ్ ఆఫ్ ద ఆసన ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ మీనింగ్ ఆఫ్ ద ఆసన. థర్డ్ పాయింట్ జస్టిఫికేషన్ ఆఫ్ ద ఆసన. ఫోర్త్ పాయింట్ కేటగిరీ ఆఫ్ ద ఆసన. ఫిఫ్త్ పాయింట్ టైప్ ఆఫ్ ద ఆసన. సిక్స్త్ పాయింట్ కౌంట్స్ ఆఫ్ ద ఆసన. సెవెంత్ పాయింట్ కాంప్లిమెంటరీ ఆఫ్ ద ఆసన. సెకండ్ స్టెప్ వచ్చేసి ఇందులో 3 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ సైలెంట్ డెమాన్స్ట్రేషన్. సెకండ్ పాయింట్ సైలెంట్ డెమాన్స్ట్రేషన్ విత్ కౌంట్స్. థర్డ్ పాయింట్ సైలెంట్ డెమాన్స్ట్రేషన్ విత్ కౌంట్స్ విత్ ఎక్స్ప్లెనేషన్. థర్డ్ స్టెప్ వచ్చేసి బెనిఫిట్స్ అండ్ కాంట్రా ఇండికేషన్స్. ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఇండివిజువల్ ప్రాక్టీస్. ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి గ్రూప్ ఇన్ పేర్ ప్రాక్టీస్. అంటే గ్రూపును 2 గ్రూపులుగా విడగొడతాం. ఏ గ్రూపు బి గ్రూపుగా విడగొడతాం. ఫస్ట్ ఏ గ్రూపు పర్ఫామ్ చేస్తూ ఉంటే బి గ్రూపు అబ్జర్వ్ చేస్తూ ఉంటూ ఏదైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేస్తూ ఉంటారన్నమాట. అట్లాగే బి గ్రూప్ చేస్తూ ఉంటే ఏ గ్రూపు అబ్జర్వ్ చేస్తూ బి గ్రూపులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏ గ్రూపు వాళ్ళు కరెక్షన్ చేస్తూ ఉంటారన్నమాట. 5వ స్టెప్ అంటే పేర్ ప్రాక్టీస్. 6వ స్టెప్లో కీ పాయింట్స్. అంటే ఆసనం చేసేటప్పుడు ఎక్కడ మోకాళ్ళు లేపొద్దు, మోకాళ్ళు వంచొద్దు, ప్రశాంతంగా చేయాలి, బాడీలో స్లో మూమెంట్స్ ఉండాలి, ముఖంలో చిరునవ్వు ఉండాలి, రిథమిక్ బ్రీతింగ్ ఉండాలి. ఇలాంటి కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి 6వ స్టెప్లో. 7వ స్టెప్లో ఓల్ గ్రూప్ ప్రాక్టీస్. అంటే అందరూ గ్రూపుగా ఉంటారు. ఇక్కడ టీచర్ ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉంటే డెమాన్స్ట్రేటర్ ఆసన చేస్తూ ఉంటే గ్రూప్ అంతా చేస్తూ ఉంటుంది. ఈ టైంలో టీచర్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే స్టూడెంట్స్ దగ్గరికి వచ్చి కరెక్షన్ చేస్తూ ఉంటాడు అన్నమాట. ఫైనల్ స్టెప్ వచ్చేసి మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో ఇవి మనకు 8 స్టెప్స్. వైఐసికి నంబర్ 1 ఇంపార్టెంట్. గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్, నమస్తే. ఈరోజు మనం 8-step మెథడ్ ఆఫ్ ఆసన టీచింగ్ ప్రకారంగా ఒక అద్భుతమైనటువంటి
ఒక అమోఘమైనటువంటి ఒక ఆనందకరమైనటువంటి ఆసనం కూర్చి నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ స్టెప్ లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద ఆసన, దట్ ఈస్ భుజంగాసన. మీనింగ్ ఆఫ్ ద ఆసన, కోబ్రా పోస్. అంటే జస్టిఫికేషన్ ఆఫ్ ద ఆసన, థర్డ్ పాయింట్, సంపూర్ణ స్థితిలో ఇది నాగుపాములాగా కనబడుతుంది. జస్టిఫికేషన్ అంటే అది సంపూర్ణ స్థితిలో దేని ఆకారంలో కనబడుతుందో దాన్ని చెప్పాలి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి కేటగిరీ కల్చరల్. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి టైపు, పొట్టపైన పడుకొని చేసే ఆసనము. సిక్స్త్ పాయింట్ వచ్చేసి కాంప్లిమెంటరీ ఆఫ్ భుజంగాసన ఇస్ ద శలభాసన. సెవెంత్ పాయింట్ వచ్చేసి కౌంట్, 4 counts. సెకండ్ స్టెప్ లో 3 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ సైలెంట్ డెమాన్స్ట్రేషన్, సెకండ్ పాయింట్ సైలెంట్ డెమాన్స్ట్రేషన్ విత్ కౌంట్స్, థర్డ్ పాయింట్ సైలెంట్ డెమాన్స్ట్రేషన్ విత్ కౌంట్స్ విత్ బ్రెత్. ఓకే, నేను సెకండ్ స్టెప్ ప్రదర్శన చేయబోతున్నాను. సో పొట్టపైన పడుకున్నాను. పొట్టపైన పడుకొని చేసే ఆసనాలకి మకరాసన, విశ్రాంతి అండి. 2 కాళ్ళ మధ్య మీటర్ గ్యాప్, యాంకిల్స్ నేల కానాలి. 2 చేతులు ఇట్లా ఫోల్డ్ చేయండి, మధ్యలో మీ గద్దువ ఆనించండి. పొట్టపైన పడుకొని చేసే ఆసనాలకి ఇది విశ్రాంతి. నా స్థితి 2 కాళ్ళు కలిపి చేతులు ముందుకు చాపండి, అంటే రెడీ టు డూ అన్నమాట. ఇప్పుడు సెకండ్ స్టెప్ లో ఫస్ట్ పాయింట్ సైలెంట్ డెమాన్స్ట్రేషన్ చేస్తున్నా నేను, అబ్జర్వ్ చేయండి. సెకండ్ పాయింట్ వచ్చేసి డెమాన్స్ట్రేషన్ విత్ కౌంట్స్ ఓన్లీ. స్థితి 1, 2, 3, 4. రిలాక్స్. థర్డ్ పాయింట్ వచ్చేసి డెమాన్స్ట్రేషన్ విత్ కౌంట్స్ విత్ బ్రెత్. స్థితి 2 కాళ్ళు కలపండి, చేతులు ముందుకు చాపండి. 1, కొంచెం శ్వాస తీసుకుంటూ 2 అరచేతులు ఛాతీకి ఇరువైపులా తీసుకోండి. మీ మోచేతులు ఒకదానికొకటి ప్యారలల్ గా ఉండేలాగా చూసుకోండి. కొంచెం శ్వాస తీసుకోండి. 2లో నిండుగా శ్వాస తీసుకుంటూ మీ నాభి నుంచి తల వరకు వెనుకకి వంచండి. కళ్ళు మూసుకోండి, స్థిరంగా ఉండండి, మసాజ్ను గమనించండి. నార్మల్ బ్రీతింగ్. శ్వాస తీసుకుంటూ హెడ్ డౌన్ అండ్ 4 శ్వాస వదులుతూ చేతులు ముందుకు చాచండి. రిలాక్స్. నౌ సెకండ్ స్టెప్ అయిపోయింది. థర్డ్ స్టెప్ లో బెనిఫిట్స్ అండ్ కాంట్రా ఇండికేషన్స్. సో భుజంగాసన చేయడం వల్ల థైరాయిడ్ కి మంచి మసాజ్ జరిగి T3 T4 సరైన మోతాదులో విడుదల చేయడం వల్ల హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ ఉన్న వారికి మంచి ఉపశమనం కలుగుతూ ఉంటుంది. భుజంగాసన చేయడం వల్ల లంగ్స్ కి మంచి మసాజ్ జరిగి ఆక్సిజన్ తో కూడుకున్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ జరగడం వల్ల అస్తమా ఉన్నటువంటి పీపుల్ కి మంచి ఉపశమనం. అంతేకాకుండా లంగ్ కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది. భుజంగాసన చేయడం వల్ల తలను వెనుకకు వంచడం వల్ల వీపులో మంచి మసాజ్ జరిగి వెన్నెముక దృఢంగా తయారవుతుంది. వెన్నెముకకు స్థితిస్థాపకత గుణం వస్తుంది. వెన్నెముక పక్కల ఉన్నటువంటి నరాలన్నీ ఉత్తేజాన్ని పొంది బ్యాక్లో
మసాజ్ జరిగి మనకు వెన్ను నొప్పి ఉంటే వెంటనే ఉపశమనం కలుగుతూ ఉంటుంది. జీర్ణక్రియ వృద్ధి చెందుతూ ఉంటుంది, మలబద్ధకం నివారించబడుతుంది, గ్యాస్ ట్రబుల్ నుంచి ఉపశమనం, డయాబెటీస్కి మంచి ఔషధంలాగా పనిచేస్తుంది, బౌల్ మూమెంట్ సక్రమంగా జరుగుతూ ఉంటుంది, ఐబిఎస్ పీపుల్కి మంచి లాభదాయకం, నెలసరి సమస్యలతో బాధపడే మహిళా మనులకి మంచి ఉపయోగకరం. చేతులకి రక్త ప్రసరణ సక్రమంగా జరగడం వల్ల చేతులు కూడా మంచి దృఢంగా తయారవుతూ ఉంటాయి. ఇవి లాభాలు. ఎవరు చేయరాదు అంటే అందరూ చేయొచ్చు. కామన్ కాంట్రా ఇండికేషన్స్ రీసెంట్లీ అబ్డామెన్ సర్జరీ, ఇంకా ఎనీ సర్జరీ, నెలసరి సమస్యలు, ప్రెగ్నెన్సీ తోటి ఉన్నప్పుడు వారు చేయరాదు. కామన్ కాంట్రా ఇండికేషన్స్. 3వ స్టెప్ అయిపోయింది. 4వ స్టెప్లో ఇండివిజువల్ ప్రాక్టీస్. ఓకే, ఇక్కడ డెమాన్స్ట్రేటర్ చేస్తూ ఉంటాడు, టీచర్ చెబుతూ ఉంటాడు, మీరు చేస్తూ ఉంటారు. వీలైతే టీచర్ మీ దగ్గరికి వచ్చి కరెక్షన్స్ చేస్తూ ఉంటాడు. చలో, పొట్టపైన పడుకోండి. మకరాసనంలో 2 చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ. 1, కొంచెం శ్వాస తీసుకుంటూ 2 అరచేతులు ఛాతీకి ఇరువైపులా ఆనించండి. మోచేతులు ప్యారలల్గా ఉండాలి. 2 కాళ్ళు కలపండి. 2లో నిండుగా శ్వాస తీసుకుంటూ మీ హెడ్ లేపి వెనుకకు వంచండి. నాభి నుంచి తల వరకు వెనుకకు వంచండి. మీ మోచేతులు ఒకదానికొకటి మలిస్తే ప్యారలల్గా ఉంచండి, మలవకపోతే చేతులు స్ట్రైట్. కళ్ళు మూసుకొని స్థిరంగా ఉండండి. స్థిరం సుఖం ఆసనంలో ఉండండి. ఆనందకరమైన మసాజ్ను మీరు అనుభవిస్తున్నారు. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా హెడ్ డౌన్ చేయండి. అండ్ 4 శ్వాస వదులుతూ చేతులు రిలీజ్ చేయండి. రిలాక్సింగ్ మకరాసన. 2 కాళ్ళ మధ్య 1/2 మీటర్ నుంచి మీటర్ గ్యాప్. మీ యాంకిల్స్ నేల కానాలి. చేతులు ఫోల్డ్ చేయండి. మధ్యలో చిన్ ఉంచండి. శరీరంలో జరిగినటువంటి మార్పులు మీరు గమనిస్తున్నారు. ఓకే, నౌ 5th స్టెప్ పేర్ ప్రాక్టీస్. మొత్తం గ్రూప్ అంతా 2 గ్రూప్స్గా డివైడ్ అవుతుంది. ఏ గ్రూపు, బి గ్రూపు. ఏ గ్రూపు ప్రదర్శన చేసేటప్పుడు బి గ్రూపు వారు అబ్జర్వ్ చేస్తారు, ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేస్తారు. మళ్ళీ బి గ్రూపు వారు డెమాన్స్ట్రేషన్ చేస్తూ ఉంటే ఏ గ్రూపు వారు చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేస్తారు. ఇక్కడ ఇద్దరే ఉన్నారు కాబట్టి చంద్రశేఖర్ గారు ఏ గ్రూపు, మమత బి గ్రూప్. చంద్రశేఖర్ గారు ప్రదర్శన చేయండి. ఇక్కడ యోగా టీచర్ అండ్ డెమాన్స్ట్రేటర్ కూడా మీ దగ్గరికి వచ్చి కరెక్షన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే సార్. చలో, అన్మ్యూట్ అయ్యి వెంటనే మీరు రెస్పాండ్ అవ్వాలి ఏమైనా మిస్టేక్స్ ఉంటే. ఓకే సార్. రైట్. నెక్స్ట్ బి గ్రూప్ ప్రదర్శన చేస్తారు, ఏ గ్రూప్ అబ్జర్వ్ చేస్తారు. ఓకే సార్. మేడం చేతులు కొంచెం హ్యాండ్స్ ఇలా స్ట్రైట్ గా రాలేదు సార్. ఓకే, ఏం లేదు, మీరు ఫ్రెండ్లీగా కరెక్షన్ చేయాలి అంతే. ఓకే. రైట్. సో మనకి 5th స్టెప్లో పేర్ ప్రాక్టీస్ అయిపోయింది. 6th స్టెప్లో
కీ పాయింట్స్. కీ పాయింట్స్ అంటే గుర్తుపెట్టుకోండి, కామన్ కీ పాయింట్స్. ఆసనం వేసేటప్పుడు స్మూత్ గా బ్రీతింగ్ జరగాలి, బాడీలో స్మూత్ మూమెంట్ ఉండాలి, ముఖంలో చిరునవ్వు ఉండాలి. ఓకే, రెండు చేతులు మీ రిబ్స్ కి ఎండ్ ఆఫ్ ద రిబ్ గేజ్ కి ఇరువైపుల అరచేతులు ఆనించాలి. సో మోచేతులు ఒకదానికొకటి ప్యారలల్ గా ఉండాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మీ నాభి నుంచి కానీ మీ జననాంగాల కానుంచి కానీ తల వరకు వెనుకకు వంచాలి మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి. ఇక సంపూర్ణ స్థితిలో కదలకుండా ఉండాలి. వెనుక రెండు హీల్స్ కలవాలి, వెడల్పు చేయొద్దు. ఎందుకంటే కోబ్రా అంటే పాము అంటే తోక సన్నగా ఉంటుంది, మీరు కాళ్ళు వెడల్పు చేస్తే అది తల అయిపోతుంది, కాబట్టి దట్స్ రాంగ్. ఓకే, వనకకుండా జనకకుండా స్థిరంగా ఉండేసి కొంతసేపు బాడీని గమనించి మళ్ళా శ్వాస వదులుతూ బాడీని స్మూత్గా జర్కింగ్స్ లేకుండా నెమ్మదిగా శ్వాసక్రియకు మీ బాడీ పార్ట్స్ మూమెంట్కి కలిపి మీరు మళ్ళీ తిరిగి యథాస్థితికి రావాలి. ఇది 6th స్టెప్, కీ పాయింట్స్. 7th స్టెప్ వచ్చేసి ఓల్ గ్రూప్ ప్రాక్టీస్. ఇక్కడ డెమాన్స్ట్రేటర్ చేస్తూ ఉంటాడు, టీచర్ కాషన్ ఇస్తూ ఉంటాడు, మీరు ఎక్కడి వాళ్ళు అక్కడ చేస్తూ ఉంటాడు. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే టీచర్ మీ దగ్గరికి వచ్చి కరెక్షన్ చేస్తూ ఉంటాడు. చలో పడుకోండి, పొట్ట పైన పడుకోండి. 7th స్టెప్ ఓల్ గ్రూప్ ప్రాక్టీస్. మకరాసనంలో పడుకోండి, రెండు కాళ్ళ మధ్య మీటర్ గ్యాప్, రెండు చేతులు ఫోల్డ్ చేయండి, యాంకిల్స్ నేల కానాలి, మీ చిన్ రెండు చేతుల మధ్యలో ఆనించండి. స్థితి, రెండు కాళ్ళు కలపండి, చేతులు ముందుకు చాపండి. రెడీ టు డూ అన్నమాట. ఆసన చేయడం కొరకు మనం సిద్ధంగా ఉన్నాం. 1వ స్థితి, రెండు అరచేతులు మీ ఛాతీకి ఇరువైపులా తీసుకోండి, మోచేతులు ఒకదానికొకటి ప్యారలల్ గా ఉండాలి. కొంచెం శ్వాస తీసుకోండి. 2వ స్థితిలో నిండుగా శ్వాస తీసుకుంటూ మీ నాభి నుంచి తల వరకు వెనుకకు వంచండి, మీ కంఫర్ట్. తలను ఫ్రీగా వెనుకకు వాల్చండి, స్థిరంగా ఉండండి, ముఖంలో చిరునవ్వు. మీకు ఎక్కడ సమస్య ఉంటే మనసు అక్కడ ఫోకస్ చేయండి. నో జర్కింగ్స్, నో మూమెంట్స్. మమత, రెండు మోచేతులు ఒకదానికొకటి ప్యారలల్ గా ఉండేలాగా చూసుకో. మోచేతులు, చేతులు అంతా వెడల్పొద్దు. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా హెడ్ డౌన్ అండ్ 4 పూర్తిగా శ్వాస వదులుతూ చేతులు నిలిచండి. రిలాక్సిన్ మకర ఆసన్. రెండు కాళ్ళ మధ్య 1/2 మీటర్ నుంచి మీటర్ గ్యాప్, యాంకిల్స్ నేల కానాలి, రెండు చేతులు ఫోల్డ్ చేయండి, మధ్యలో చిన్ ఉంచండి. మీ బాడీలో జరిగిన మసాజ్ని మీరు గమనిస్తున్నారు. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. లాస్ట్ స్టెప్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. లేసి కూర్చోండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. పైకి లేచినప్పుడు బాడీ షేక్ అవుతుంది సార్. ఓకే, బాడీ షేక్ అవుతుందంటే మీకు ఇంకా పర్ఫెక్షన్ రాలేదు, ఫ్లెక్సిబిలిటీ లేదు అని అర్థం. లేకుంటే మీ శక్తికి మించి లేపుతున్నారని అర్థం. మీ శక్తికి మించి లేపుతున్నారని అర్థం కావచ్చు, లేకుంటే బాడీలో ఫ్లెక్సిబిలిటీ లేకపోవచ్చు, రకరకాల కారణాలు ఉంటాయి. స్థిరం సుఖం ఆసనం, మీరు స్థిరంగా ఉండాలి, అది సుఖంగా ఉండాలి. షేక్ అవుతున్నారంటే మిమ్మల్ని బాధిస్తున్నట్టు బాడీ, గుర్తుపెట్టుకోండి. ఆనందకరమైన మసాజ్ జరగాలి. ఇంకా సార్ ఈ హ్యాండ్స్ బాడీ అంటే దగ్గర ఉండాలా, కొంచెం దూరం పెట్టాలా సార్ హ్యాండ్స్? ఛాతీకి ఇరువైపులా ఉండాలి, మీ లాస్ట్ రిబ్ గేజ్ కి లాస్ట్ కు ఉండాలి. అరచేతులు ఛాతీకి ఇరువైపులా ఉంచి అరచేతులలో మూమెంట్ ఉండొద్దు, మీ తలను లేపాలి. మీ కంఫర్ట్ అది, మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి జననాంగాల కానుంచి లేపుతారా లేకుంటే నాభి నుంచి లేపుతారా. మొత్తం మీద స్థిరం సుఖం ఆసనం, మంచి ఆనందకరమైన మసాజ్ జరిగే భంగిమలో ఉండాలండి. అట్లా అని ఏదో పక్కవారు చేస్తున్నారని మీరు ఎక్కువగా వంచితే బాడీ షేక్ అవుతుంది, జర్కింగ్స్ అవుతూ ఉంటాయి, మూమెంట్స్ అవుతూ ఉంటాయి, దాంతో పెద్దగా ఫలితం రాదు. సార్ వెనక ఈ కాళ్ళు ట్విస్ట్ చేసిన సార్, బ్యాక్ కి స్ట్రైట్ అవుట్ చూడ ఆసనం వేసేటప్పుడు సార్, ఆసనం వేసేటప్పుడు వెనక హీల్స్ కలపాలి, కాళ్ళు ఎక్కడ మలవద్దు. అది తోక. మనం ఫస్ట్నే చెప్పుకున్నాం మీనింగ్ ఆఫ్ ద ఆసన అంటే కోబ్రా అని, అంటే నాగుపామ ఆసన అని,
జస్టిఫికేషన్ అంటే సంపూర్ణ స్థితిలో ఇది నాగుపాము ఆకారాన్ని కలిగి ఉంటదని, పడగ విప్పినటువంటి నాగుపాము ఏ విధంగా ఉంటుందో అలాగా నీ శరీరము కనబడుతుంది అని జస్టిఫికేషన్ లో చెప్పుకున్నాం. కాబట్టి కాళ్ళు హీల్స్ కలిపి ఉంచాలి, మోకాళ్ళు లేవద్దు. ఓకే, మీ నాభి నుంచి కానీ మీ జననాంగాల కాంచి కానీ తల వరకు మీ ఫ్లెక్సిబిలిటీకి అనుగుణంగా మీరు వెనుకకి వంచాలి. సంపూర్ణ స్థితిలో నార్మల్ బ్రీతింగ్ ఉండాలి. ఇంకా ఎనీ డౌట్స్? నో డౌట్ సార్. రైట్. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే తంతు నిరామయ, సర్వే భద్రామి పశ్యంతు, మా విద్కచ్చిత్ దుఃఖభాగవే. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్.